హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అంటే కాంపిటీషన్లో అయితే కామెంట్ తెలియచేయండి. ఈరోజు వీడియో ఏంటంటే ఊరు వెళ్తున్నా. ఊరంటే ఎక్కడికి అనుకుంటున్నారా? మా ఊరండి, నానమ్మలూరా. ఇక్కడ ఇది జడ వెయ్యాలంటే నువ్వురా. జడ వేస్తేనే వస్తా, మళ్ళీ రివర్స్ మాట్లాడుతున్నా. నేను వేయను. రోజు ఎలా పెట్టించుకోమంటారా? సరేలేండి, రోజు ఏంటి వద్దు, రోజు అలా పెట్టించుకో. సరే, ఫోన్ చేయాలి తల్లి. తెచ్చి విద్య, నాన్నమ్మకు ఫోన్ చేస్తారు. ఫాస్ట్ రావాలి. చూడండి, వాళ్ళ అన్నయ్య బట్టలు వేసుకుంది విద్య. బాబు OnePlus. ఇంకేంటి, ఎలా వెళ్తాము? బైక్ ఎలా డ్రైవ్ చేస్తారు? మీరు లెగ్గండి ఫస్ట్గా. అది ఏంటి అదే ఎలాగా ఏంటి చెప్తున్నా. ఇది ఇలా సినిమా పిచ్చిందండి, చాలా బాగుంది. అవునా? మరి పులిహోర కానీ టమాటా రైస్ రెడీ చేసి కూడా అయిపోయింది. జడ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చి రెడీ అవుతున్నా. కొంచెం ఫెయిర్లో అయితే రాసుకుంటున్నాను. మ్యారేజ్ అయిన తర్వాత నుంచి రాసుకుంటున్నాను. ముందైతే అస్సలు రాసుకునేదాన్ని కాదండి, పౌడర్ కూడా రాసుకునేదాన్ని కాదు. ఇప్పుడు వచ్చి కొంచెం ఫెయిర్లో అయితే రాసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చి ఫాన్స్ పౌడర్ అయితే రాసుకుంటున్నాను. అది కూడా కొంచెం లైట్గా రాసుకుంటానండి, మరీ ఎక్కువ రాసుకోను. ఎందుకంటే వైట్ మీద ఇంక ఇవన్నీ రాసామనుకోండి, ఎక్కువ ఏదో మొహానికి పెట్టేసినట్లు అనిపిస్తుంది. అందుకని ఒక్కొక్కసారి అయితే అసలు ఏమీ కూడా రాసుకోను. లైట్గా, చాలా లైట్గా రాసుకుంటాను. అది కూడా మెడ దగ్గర, ఫేస్ దగ్గర అయితే అస్సలు అప్లై చేసుకోను. ఇంకా రెడీ అయిపోయినట్లే. ఇంకా విద్యమ్మ కూడా మంచిగా జడైతే వేసేసాను. ఇప్పుడు వచ్చి కుంకుమ అయితే పెట్టుకుంటున్నాను. నుదుటి మీద ఒక్క దగ్గరే పెట్టుకుంటాను, బొట్టు దగ్గర పెట్టుకోను. ఫస్ట్ అయితే అలాగ అలవాటు, మళ్ళీ మారిపోయింది. ఒక్కొక్కసారి ఒక్కొక్క అలవాటు అయిపోతుంది. పాపిడి దగ్గర పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవి వచ్చి కేకులు తింటున్నాము.
అక్క వచ్చింది నిన్న, వీడియో చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా చేయలేదు. అండి చెప్పండి. ఛార్జింగ్ పెట్టాం సాయి. ఎలా ఉన్నారు? మనం అయితే వెళ్తున్నాము. అయితే ఒక 7 days లేదా ఎలక్షన్ అంత వరకు రావేమో తెలియదు. అందుకే ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతున్నాము. నేను నాకు వచ్చింది కదా, మిర్చి, చెకోడీలు, కేకులు, తాండ్రి, చాలా ఐటమ్స్ అయితే తెచ్చింది. తాండ్రి చాలా బాగుంది. ముందుగా అయితే 2 days అన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందో తెలియదు కూడా అన్నారు. అందుకనేసి నేను గౌరీని ఎర్లీ మార్నింగే వచ్చిమని ఇంకా ఇల్లది నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. అంట్లు కూడా కడిగించేసుకున్నాను. ఎక్కువ డేస్ రాలేదనుకోండి, అవి అలా ఉన్నాయనుకోండి స్మెల్ వచ్చేస్తాయి. ఇంకా మళ్ళీ ఇంట్లో అయితే అడుగు పెట్టలేము, అంతలా దారుణంగా అయిపోతాయి అంట్లు అవి. ఇల్లది నీట్గా చేయించేసుకున్నానండి. ఈరోజు టిఫిన్ వచ్చి పెసర పుట్టుకలు అయితే వేసాను. యాక్చువల్గా ఆయిల్ ఫుడ్ అయితే ఈ టైంలో తినకూడదు, అయినా సరే వేసాను. ఎందుకంటే నైట్ పప్పు అయితే ఉండిపోయిందండి. ఇంకా గౌరీకి కొంచెం ఇచ్చేసాను. ఇంకా ఎక్కువ ఉంది కదా అనేసి ఇంకా నేను కూడా పెసర పుట్టుకలు అయితే వేసేసాను. ఎక్కువ వేసాను. ఇంక ఇంటి దగ్గరికి పట్టుకున్నాను, తింటారులే అనేసి పట్టుకున్నాను. ఇంకా అన్ని ఐటమ్స్ కూడా బాక్స్లో పెట్టేసి కొంచెం పెద్ద బ్యాగే అయిపోయింది. మా డ్రెస్సులు అవన్నీ కూడా ఇంటి దగ్గర ఉన్నాయండి. అంటే కన్మెరకలో మేము కొంచెం వదిలేసుకున్నాము, వెళ్ళేటప్పటికి ఉండాలనేటట్టు. ఇటు నుంచి అటు నుంచి మోయడం అంటే కొంచెం కష్టం కదా లగేజ్. ఇద్దరు సపోర్ట్ పళ్ళు కూడా తింపాం కదా, అక్కడ కూడా సపోర్ట్ పళ్ళు ఉన్నాయి కదా అని ఇంకా సపోర్ట్ పళ్ళు అయితే పట్టుకోలేదు. బ్యాగ్ చూడండి, మొత్తం లగేజ్ అంతా పట్టుకున్నాను. ఇంకా అన్నీ ఏ ఐటమ్స్ ఉన్నాయో అన్నీ కూడా పట్టేసుకున్నాను. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా పాడైపోతే కూడా మళ్ళీ మేము అక్కడ ఎక్కువ డేస్ ఉంటాం కాబట్టి మళ్ళీ బయట ఎందుకు కొనుక్కోవడం అనేసి ఇంకా అన్నీ కూడా పట్టుకున్నాను. ఇప్పుడు విద్య, సాయి అండ్ చందు గారు ఏం చేస్తున్నారో చూడండి. వాళ్ళ కోసమని నేనైతే ఇప్పుడు మజ్జిగ కూడా కలిపేస్తున్నాను. ఫ్రిడ్జ్లోని పాలు కూడా ఉన్నాయి, అవి తోడుపెట్టాలి. అయినా సరే ఇంకా అలా వదిలేస్తున్నాను. పట్టుకుందాం అనుకున్నాను, మళ్ళీ వదిలేస్తున్నాను. బాటిల్లో వేయడం అవన్నీ చేయాలి. చందు గారు ఇప్పటికీ లేట్ అయిపోయిందని ఊరికి నా మీద చాలా సీరియస్గా ఉన్నారు. ఫస్ట్ పేపర్ వేసి వేస్తున్నాను, ఎందుకంటే కొంచెం ఆయిల్ ఫుడ్స్ కాబట్టి మళ్ళీ అన్నిటికి కొంచెం మరకలుగా అయిపోతాయి కదా. అందుకనేసి పేపర్లు వేసి ఇంకా నీట్గా అయితే సర్దుకుంటున్నాను బ్యాగ్. వీళ్ళు డ్యాన్సులు చేస్తున్నారు, అంటే ఇన్స్టాగ్రామ్లో పెట్టడానికని ఒక రీల్ చేస్తున్నారు. విద్య అండ్ సాయి, చందు గారు కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళ కోసమని మజ్జిగ కూడా కలిపేసి ఇంకా వాళ్ళకి ఇచ్చామనుకోండి, కొంచెం మేము ఎండతో బయలుదేరుతున్నాం కదా, కొంచెం చలవ చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారో చూసాయండి. చూస్తే అమ్మ, నీ కళ్ళు చూస్తే అమ్మ, తర్వాత ఇద్దరు ఒకసారి చేయండి. సాంగ్ పెట్టి డ్యాన్స్ చేయమంటారు, క్రైమ్ వచ్చేస్తుందని నేనైతే సైలెంట్లో పెట్టి వాయిస్ అయితే ఇస్తున్నాను. విద్యమ్మ సాయిబాబు చాలా బాగా చేశారు. ఇన్స్టాగ్రామ్లో ఆ రీల్ కూడా పెట్టాము, చాలా హ్యాపీ అనిపించింది. నీ కళ్ళు చూస్తే అమ్మ అని ఇలాంటి 4 times కాదు, 2 times
వీడియో పెట్టుకోవాలి. అన్నీ చేస్తాను బాగా. రెడీ? కాదు, రెడీ కాదు, రెడీ కాదు. యూట్యూబ్లో కూడా ఆ రీల్ అయితే పెడతా. ఎవరు బాగా చేశారంట కామెంట్ చేయండి. నాకైతే ఇద్దరు బాగా చేస్తారనిపించింది. అమ్మో విద్దమ్మ మరీనండి. ఫ్రెండ్స్, మన వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటికే లేట్ అయిపోతుంది, ఇంకా బయలుదేరుదాం. మజ్జిగ తాగేసి బయలుదేరుదాం. చంద్ర గారు ఇంతవరకు నార్మల్గా సీరియస్ అయిపోయి చూడండి. కోపంలో చాలా అందంగా ఉంటావు తల్లి. రెడీ అయిపోయాము. బ్యాగ్ చూడండి ఎలా పడిస్తారు. కోపం, బ్యాగ్ ఇంకా రెడీ అవ్వలేదని కోపం. లాక్స్ వేస్తామా లేవు ఇంకా చూడాలి. ఆ సూసప్ వేసుకున్నాను కదా దొంగ. ఏట్లేదు పద. ఫ్రెండ్స్, ఇంటికైతే వచ్చేసాము. చాలా ఎండగా ఉంది. బయలుదేరడమే 9:30 అలా అయిపోయిందండి. చాలా ఎక్కువ ఎండ. ఎలా అయిపోయామో చూడండి. తోటలోకి అయితే వచ్చాను. పైనాపిల్ అండ్ బంగిరిబిల్లి మామిడికాయలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో అయితే ఉంటుంది. ప్లీజ్